10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరు అని చెప్పి బీఆర్ఎస్. లేదు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పేసి కాంగ్రెసే కాదు, అసెంబ్లీ స్పీకర్ కూడా అదే మాట చెప్పిండు. వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు దాదాపు 7గురికి సంబంధించినటువంటి తీర్పులు చెప్పిండు ఆయన. వాళ్ళు 7 నుంచి 8 మంది తీర్పులు చెప్పిండు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి ఆయన తీర్పు ఇచ్చేసిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం లేదు, వాళ్ళంతా పార్టీ మారిరు, వాళ్ళ మీద వేటు వేయాల్సిందని చెప్పి వాళ్ళు కొట్లాడతారు. సో మరి ఈ కథ అంతా కూడా ఒక ముగింపుకు వచ్చినట్టేనా? దీనికి ఒక ఎండ్ కార్డు పడబోతుందా? అసలు ఈ కేసులో ఏం జరుగుతా ఉంది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి దాదాపు ఏడాదికి పైగా ఇష్యూ నడుస్తూ ఉన్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది, అక్కడ నుంచి హైకోర్టుకు పోయింది, అక్కడ నుంచి ఇష్యూ సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో అసెంబ్లీ స్పీకర్ మీద సీరియస్ అయింది. అసెంబ్లీ స్పీకర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, నిర్ణయం తీసుకోవాలని మీరు గతంలో ఉన్నటువంటి గవాయి చాలాసార్లు సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి జస్టిస్ కూడా గతంలో 2 సార్లు సీరియస్ అయ్యారు. మీకు ఇదే చివరి అవకాశం, మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి 4 వారాలు గడువిచ్చారు. సో మళ్ళీ అప్పటికి కూడా నిర్ణయం వెలువడలేదు. అప్పటికి కూడా కొందరిదే అయింది, ఇంకా కొందరిని పెండింగ్లో పెట్టారు. దీంతో మళ్ళీ ఇష్యూ సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు ఇందులో బీజేపీ కూడా ఇంప్లీడ్ అయింది. ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేసిండు. వీళ్ళు పార్టీ మారినప్పటికీ కూడా వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేదు స్పీకర్, కోర్టు ధిక్కారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇటు కేటీఆర్ వేసిన పిటిషన్ కావచ్చు, అటు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్ కావచ్చు, 2 సుప్రీంకోర్టుకు పోయినాయి. సో ఆ వాటి విచారణ సందర్భంగా మళ్ళీ కోర్టు సీరియస్ అయింది. మళ్ళీ ఒక 4 వారాల టైం ఇచ్చింది. ఇది ఫైనల్ డెసిషన్, ఇంకా మీరు దీని మీద నిర్ణయం తీసుకోవాలి, మీరు ఆలస్యం చేయొద్దు అని చెప్పి. సో అయినా కూడా ఇప్పటికీ ఇంకొక 2-3 ఎమ్మెల్యేలు మిగిలిపోయారు. అలా కీలకంగా ఉన్నటువంటి ఫస్ట్ వేటు పడుతుంది అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారు. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి ఏం జరుగుతుంది ఏందనేది పక్కన పెడితే, వీళ్ళు పార్టీ మారిర్రు, పార్టీ కండువా మార్చుకోవడమే కాదు, దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ కూడా చేసిండు ఎంపీగా. ఇటు కడియం శ్రీహరి వాళ్ళ కూతురి కోసం అనేక వేదికల్లో ప్రచారం చేసిండు. కొన్ని సందర్భాల్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పుకున్నాడు. ఈ కేసు కొంచెం సీరియస్ అయ్యేసరికి లేదు, నేను పార్టీ మారలేదు అని చెప్పి చెప్పుకున్నాడు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా వేటుపడాలి అని చెప్పేసి అది ఏమవుతుంది అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఇప్పటి వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. సో ఇన్ని రోజులు కొంత స్పీకర్ మీద సాఫ్ట్ కార్నర్ తోటి ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ మధ్య కొంచెం డోసు పెంచింది. రిపబ్లిక్ డే రోజు ఒక స్కిట్ వేసిరు, అందులో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును కళ్ళకు కట్టినట్టు చూపించారు వాళ్ళు. సో ఇట్లా ఆ స్పీకర్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కొంచెం సీరియస్ అవుతాం. సో ఈ ఇష్యూ సుప్రీంకోర్టు దాకా పోవడం, సుప్రీంకోర్టు ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలి, లేట్ చేయొద్దని చెప్పడంతో ఇప్పుడు ఫైనల్గా దానం నాగేందర్కు నోటీస్ ఇచ్చారు. ఈ నెల 30 తారీఖు నాడు విచారణకు రావాలని చెప్పి. ఈ అంశాన్ని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇది అంతా కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నది, జరుగుతూ ఉన్నది, ఈ కథ అంతా పోతూ ఉన్నది కదా. ఈ రెగ్యులర్ ఎపిసోడ్ అయిపోయింది, మళ్ళీ ఇలా కొత్తగా చెప్పుకోవడానికి ఏమున్నది అంటే అక్కడనే అసలు కథ ఉన్నది. అందులో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, స్పీకర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఇప్పుడు అనేదే అసలు ముచ్చట. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి 7-8 మంది ఈ సభ్యులకు సంబంధించినటువంటి తీర్పు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటిది, దాదాపు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కాంగ్రెస్ పార్టీలో వేరే వాళ్ళకి కండువాలు కప్పి చేర్చుకున్నారు, రాహుల్ గాంధీతో ఫోటోలు దిగి రాహుల్ గాంధీతో కండువాలు కప్పించుకున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కండువాలతో ఫోటోలు పెట్టుకున్నారు, అసెంబ్లీలో కూడా అధికార పార్టీ వైపే కూర్చుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటలేరు, ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తలేరు. కానీ స్పీకర్ ఏం తీర్పు ఇచ్చిండు వాళ్ళ విషయంలో? వీళ్ళు దీనికి సంబంధించి ఇన్ని ఆధారాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ స్పీకర్ ఏం తీర్పు ఇచ్చిండు? వీళ్ళు పార్టీ మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చాడు. రీజన్ ఎందుకు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి నెలకు 5,000 ఎంతో చందా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి స్పీకర్ తీర్పు చెప్పాడు. అంటే అన్ని కళ్ళ ముందు అన్ని సాక్ష్యాలు ఉండి అన్ని సాక్ష్యాధారాలు ఉన్న ఆ 7-8 మంది పైనే, ఆ 7-8 మంది గురించే వాళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో లేరు అని చెప్పిండు. మనం సాక్ష్యాలు చెప్పుకున్నాం ఎన్ని ఉన్నాయో వాళ్ళు పార్టీ మారారని. అన్నీ ఉన్నా కానీ వాళ్ళకు పార్టీ మారలేదని చెప్పిండు స్పీకర్, పార్టీ మారలేదని తీర్పు ఇచ్చాడు. మరి ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో ఏం తీర్పిస్తాడు? దానం నాగేందర్ కూడా నేను పార్టీ మారినా అని చెప్పుకున్నాడు, రీసెంట్ కూడా చెప్పుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళతోనే తిరుగుతున్నాడు, కాంగ్రెస్ కండవాలు కప్పుకొనే తిరుగుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడు, సీఎం తోటి ఉంటున్నాడు, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గానే కాంగ్రెస్లోనే ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కూడా పోటీ చేసిర్రు. సో మరి ఈయన విషయంలో ఏం తీర్పిస్తాడు స్పీకరు? ఈయన కూడా 5,000 చందా ఇస్తున్నాడని చెప్పేసి ఈయన కూడా పార్టీ మారలేదని తీర్పిస్తాడా? వాళ్ళకి అదే చందాను రీజన్గా చూపెట్టిండు కదా. సో ఇక్కడ కూడా చందా ఇస్తున్నారు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడం తీర్పిస్తాడా? లేదు అంటే బీఫామ్ మీద పోటీ చేసిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి అనర్హత వేటు వేస్తాడు. ఇప్పుడు రెండిట్లలో ఏదో ఒకటి జరగాలి, ఏది జరిగినా సంచలనమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఇప్పుడు ఈ 2 కీలక అంశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు దానం నాగేందర్
విచారణ సందర్భంగా ఏ సంఘటన జరిగినా స్పీకర్ ఏ తీర్పు ఇచ్చినా కూడా ఇది సంచలనం అని చెప్పుకోవాలి. పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు అంటే రాజ్యాంగం ఏ స్థాయిలో పరిహాసం అవుతుంది, కళ్ళ ముంగట అన్ని కనిపిస్తున్నా కూడా రాజ్యాంగాన్ని మొత్తం సంచిలో చుట్టి పాత బట్టల చుట్టి ఎట్లా మూసి నదిలో పడేసిరో ఎట్లా పడేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి దాన్ని. లేదు అంటే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు కాబట్టి ఆయన మీద వెయిట్ వేసిండు స్పీకర్, మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఒక్క విషయంలో ఆయన ఆ 5,000 చందాను అడ్డుగా పెట్టి ఆయనను సేఫ్ జోన్లకు నెట్టకుండా చర్యలు తీసుకున్నాడు అనే విషయం అక్కడ స్పష్టమవుతుంది. సో కొంతలో కొంతైనా స్పీకర్ తన సచ్చీలతను కాపాడుకున్నట్టయితే, తన గౌరవాన్ని కాపాడుకున్నట్టే. స్పీకర్ ప్రసాద్ కుమార్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ముందు నుంచి మంచి సాఫ్ట్ కార్నర్తో ఉన్నాయి. ఆయన ఎన్నికప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిరు. ఒక దళిత నాయకుడు, సీనియర్ నాయకుడు, స్పీకర్ హోదాలో ఒక గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి మంచిగా ఉంటుందని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. కానీ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించి ఎప్పుడైతే ఆయన నిర్ణయం తీసుకోవడంలో డిలే చేస్తూ ఉన్నారు, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చూసి వాళ్ళని పక్కన పెట్టడం చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి ఆయన మీద అంతా నెగిటివ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్లో ఎంత సాఫ్ట్ కార్నర్ ఉండేనో ఇప్పుడు అంతా నెగిటివ్ అయిపోయింది. సో ఇట్లాంటి తరుణంలో ఒక కీలక పరిణామం ఇప్పుడు ఈ విచారణ రూపంలో జరగబోతోంది. దానం నాగేందర్ విచారణ రూపంలో ఈ నెల 30వ తారీఖు నాడు జరగబోతాం. స్పీకరు ఎటువైపు ఉండబోతా ఉన్నారు? రాజ్యాంగాన్ని పరిరక్షించబోతున్నారా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కబోతా ఉన్నారు? అంటే చట్టంలో ఉన్న లూపోల్స్ని ఆధారంగా చేసుకొని, చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని తుంగలో దొక్కబోతా ఉన్నారా? లేదు అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అదే చట్ట ప్రకారం, అదే రూల్ ప్రకారం ఏదైతే ఆయన ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు మళ్ళీ ఒకసారి కాబట్టి ఆ విషయంలో ఆయన మీద వేటు పడుతుంది. ఈ రెండు చాలా కీలకమైన పరిణామాలు జరగబోతాం. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, గతంలో బై ఎలక్షన్ రాదు, ఏం చేసినా రాదు, ఎవరు చనిపోయినా రాదు అని చెప్పి గతంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి మాట్లాడింది. ఆయన చెప్పినట్టుగానే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ పోయిండు స్పీకర్. ఏ ముఖ్యమంత్రి, ఏ రేవంత్ రెడ్డి అయితే ఆయన ఇంట్లోనే నిలబెట్టుకొని 10 మందికి దాదాపు వాళ్ళ ఇంట్లోనే కప్పిండు కండువాలు. ఎక్కడైతే ఆయన నిలబెట్టి కండువాలు కప్పిండో అక్కడనే కూర్చొని అసలు వాళ్ళు మా పార్టీలోనే ఎరలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళే చెప్తున్నారు కదా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి అదే ముఖ్యమంత్రి మాట్లాడిండు, అదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అంటే ఎంత సేఫ్ గేము, ఎంత రాజ్యాంగంతో, చట్టంలో ఉన్న లోసులను ఆధారంగా చేసుకొని ఏ స్థాయిలో గేమ్స్ ఆడుతూ ఉన్నారో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 30వ తారీఖు నాడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు? అటు వేస్తారా అడుగు, ఇటు వేస్తారా? ఇది ఒక కీలకమైన పరిణామం. స్పీకర్ పోస్టుకు కూడా చాలా గౌరవం ఉండాలా పోవాలా అనేది కూడా ఆ రోజు తేలుతుంది. ఎందుకంటే గతంలో మణిపూర్లో కూడా ఇట్లానే ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక ఇష్యూ వచ్చినప్పుడు స్పీకర్ ఇట్లానే డిలే చేయడం, పట్టించుకోకపోవడం చేస్తే స్పీకర్ని సుప్రీంకోర్టు పిలిచి సుప్రీంకోర్టులో నిలబెట్టింది. సుప్రీంకోర్టు బెంచ్ ముందు నిలబెట్టింది, ఆ హాల్లో వాదనలు జరిగే దగ్గర కోర్టులో నిలబెట్టి కడిగి పారేసి పంపించింది. అది ఇప్పటికి మనం చెప్పుకుంటా ఉన్నాం, జరిగి చాలా రోజులు అయింది, కానీ మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటా ఉన్నాం దాని గురించి. సో ఇప్పుడు స్పీకర్ని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ అంశం కూడా రేపు సుప్రీంకోర్టులో దేశ చరిత్రలో, దేశ న్యాయ వ్యవస్థలో నిలబడిపోతుంది. ఇక్కడ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ కౌంటర్ పిటిషన్ వేసి వాళ్ళు అక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఆయన మీద, వాళ్ళ మీద వెయిట్ వేయాలని చెప్పి. సో అది నెక్స్ట్. కానీ ఈ అంశంలో ఇక్కడ జరుగుతున్నది, స్పీకర్ పదవిలో జరుగుతున్న అంశాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు అనేటివి ఆయన గౌరవాన్ని కాపాడాలి, లేకుంటే ఆయన గౌరవాన్ని పక్కకు దోసేది అనేది ఆయన చేతుల్లోనే ఉన్నది. ఒకవేళ ఆయన దీన్ని తీసుకునే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ మేలు కోసం తీసుకుంటే రేపటి రోజున ఈయన పోయి సుప్రీంకోర్టులో నిలబడాల్సి వస్తుంది, ఏదైతే మణిపూర్ స్పీకర్ నిలబడ్డట్టు. సో ఇన్ని పరిణామాలు ఉన్నాయి. సో ఫైనల్గా స్పీకర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరిస్తూ ఉన్నారా, రాజ్యాంగంలో ఉన్నటువంటి లొసుగులను బీభత్సంగా వాడేసుకుంటున్నారా అనేది 30వ తారీఖు నాడు క్లియర్గా తెలిసిపోతుంది. రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికల పర్వం స్టార్ట్ కాబోతుందా లేదా అనేది కూడా ఆ రోజు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.